చరాచర ప్రపంచమే సన్నుతి చేసే. మేమైతే ఈరోజు మా గణపతి నిమజ్జనం నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. మేము షాపింగ్కి వెళ్ళాము, అందరం సేమ్ శారీస్ మ్యాచింగ్ తెచ్చుకున్నామని. సో ఎందుకు ఇలా తెచ్చుకున్నామంటే చూడండి, అందరూ నివాళులు తీసుకొచ్చి స్వామివారికి హారతి ఇవ్వడానికి. సో అందరు గెట్ రెడీగా ఉన్నారు. వెదర్ కూడా చేంజ్ అయింది, బయట వర్షం వచ్చేలా ఉంది. అయినా కూడా అంగరంగ వైభవంగా గణపతికి మేము నివాళులు ఇచ్చాము. తెచ్చిన ప్రతి ఒక్కరు స్వామివారికి నివాళులు ఇచ్చేసిన తర్వాత గణపతి దగ్గర పాటలు కూడా పాడాము. కొద్దిసేపు భజన చేసేసి పంతులు గారు పూజ చేయించారు. పూజ చేసిన తర్వాత అయితే మేము ప్రతి ఇయర్ ఏం చేస్తారంటే, మా గణపతి నిమజ్జనం రోజే అన్నప్రసాదం పెడతారనమాట. అన్నప్రసాదం పెట్టిన తర్వాత గణపతిని నిమజ్జనం చేసేస్తారు. సో అలా ఫస్ట్ మేమందరం ఆడపడుచులంతా నివాళులు తీసుకొని వచ్చారు గణపతికి. సో అలా గణపతిని తీసుకొచ్చిన తర్వాత పంతులు గారు పూజ చేయించేసి దేవునికి నివాళులు పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత ఆ నివాళులన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేసేయాలి. సో నివాళులు అయితే ఇచ్చేసాము. కొబ్బరికాయనైతే ఇప్పుడు కొట్టనియరు, ఎందుకంటే ఫస్ట్ గణపతిని తీయాలి. తీసి ట్రాక్టర్లో పెట్టిన తర్వాత మేము అప్పుడు గణపతి దగ్గర కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి ఆ తర్వాత నివాళులు తీసుకెళ్ళాలి. సో అలా ఇంతమంది వచ్చారు కాబట్టి ఫాస్ట్గా ఏది జరగదు కదా. ఫస్ట్ నివాళులు అన్నీ బయటకు తీసుకెళ్ళి ఆ తర్వాత గణపతిని తీసి ట్రాక్టర్లో పెట్టారు. పెట్టడం అంటే అంత ఈజీ కాదు కదా, క్రెయిన్ అట్లా ఏం లేదు, ఓన్లీ మనుషులతోటే ఆ గణపతిని తీసుకెళ్ళి ట్రాక్టర్లో పెట్టారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజే ఇంకా 2-3 గణపతులు పోతున్నాయి విలేజ్లో. సో అలా అని చెప్పేసి పంతులు గారు చాలా లేట్ వచ్చారు. ఆ పంతులు గారు లేట్ వచ్చారు కదా అని చెప్పేసి పూజ కూడా లేట్ అయిపోయింది. సో పంతులు గారు పాట పాడుతుంటే మేము దేవునికి హారతి ఇస్తున్నాం చూడండి. ఆయనకు ఒక పాట పాడిండు. ఆ తర్వాత ఎవరికైనా వస్తుందా అమ్మ మంగళహారతి పాటలు అని అంటే ఒక ఆమె తీసుకొని అయితే పాడింది పాట. చాలా చక్కగా పాడింది, వాయిస్ కూడా బాగుండే. సో అలా హారతి పాట ఆమె పాడిన తర్వాత మేమందరం ఒక్కొక్కరు హారతి ఇచ్చేసాము. హారతులన్నీ కింద పెట్టిన తర్వాత మేము ప్రదక్షిణలు చేసుకున్నాము. గణపతి ముందు ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత నివాళులన్నీ తీసుకొని వెళ్ళిపోయాము. సో మనం గణపతిని 9 రోజులు కూర్చోబెట్టి మండపంలో చక్కగా పూజలు అందించి స్వామివారిని మనం తలుచుకుంటూ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము. సో ఆ 9వ రోజు దేవుని పంపించాలంటే, అంటే నిమజ్జనం చేయాలంటే మనసు రాదు. బట్ స్వామివారు మనతో 9 రోజులే ఉంటారు కాబట్టి ఆ 9వ రోజు నిమజ్జనం చేసేసేయాలి. అలా అని చెప్పేసి మేము 12 డేస్ 13 అలా పెట్టేవాళ్ళము ప్రతి ఇయర్. ఈ ఇయర్ గ్రహణం వల్ల మేము 9th డే రోజే స్వామివారికి నిమజ్జనం చేసేసాము. కానీ వెళ్ళే రోజు అయితే చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే స్వామివారు గణపతి ఫెస్టివల్ అంటే అబ్బాయిలకి, బట్ అమ్మాయిలకి అంత ఏం ఉండదు కదా. మేమేం చేస్తామంటే గణపతి పెట్టిన రోజు నుంచి మేము ఎండ్ అయ్యేంత వరకు మేము మా గల్లీ వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటాం. అలాగే మేము గణపతి నిమజ్జనం రోజు ఏమైనా సాంగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి అంటే, డ్యాన్స్ చేయాలి, కోలాటాలు అలా అంటే మేము ముందు రోజు అంతా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ స్టెప్స్తో చేయాలి, అంతా గ్యాంగ్ ఉంటుంది కదా, ఒక్కరు కాకుండా అందరూ కలిసి స్టెప్స్ నేర్చుకొని మేమంతా గణపతి నిమజ్జనం రోజు వేసేస్తాము. బట్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి గణపతి చతుర్థి అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు. మిగతా డేస్ అంటే అసలు మేము బయటికి వెళ్ళాం, ఎవరింట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు. బట్ గణపతి చతుర్థి స్టార్ట్ అయిందంటే అసలు ముందే ఎంత ఎగ్జైట్ అవుతామో, అబ్బా ఫెస్టివల్ వస్తుంది, ఇప్పుడైనా మేము అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం, అందరం ఒకే దగ్గర ఉంటాం కదా అని. సో అలా ఈ గణపతి చతుర్థి స్పెషల్గా జరుపుకుంటాం మేము. ఈ ఇయర్ అయితే మా యూత్లో ఉన్న వాళ్ళే మా అందరికీ శారీస్ ఇచ్చారు. సో అలా మేము ఒక 27-28 మెంబర్స్ ఉండే అనమాట. వాళ్ళందరికీ శారీస్ వాళ్ళే ఇచ్చేసిస్తే ఫాస్ట్గా బ్లౌజ్ అయితే అబ్బా 1 డే ముందు ఇచ్చేసిస్తే అందరం సేమ్ ఉండాలి కదా అని అందరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని శారీస్ కట్టుకొని స్వామివారికి నివాళులు తీసుకొని వచ్చారు. బట్ ఒక్కొక్కరు నడుచుకుంటూ వస్తుంటేనైతే అబ్బా ఎంత చక్కగా అనిపించారు. ప్రతి ఒక్కరు వీడియో తీసుకున్నారు. అండ్ మళ్ళీ పిల్లలు అయితే చెప్తారా ఇక, అసలు గణపతి చతుర్థి స్టార్ట్ అయిన డే నుంచి 9th డే వరకు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ ఫాస్ట్గా చేసుకొని చదువుకొని కథం గణపతి దగ్గర కూర్చొని ఉండడమే. మళ్ళీ నైట్ రమ్మంటే ఇంటికి వస్తారా, అసలే రారు, అక్కడే కూర్చుంటాం, అక్కడే ఉంటామని అలా అని వదిలేస్తామా చెప్పండి. నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది. 9 days అయితే స్కూల్కి పంపించకుండా ఉండము కదా. సో అలా అని ఒక్క డే కూడా స్కూల్కి వెళ్ళకుండా ఉండలేదు. ఎంత నైట్ అయినా సరే లేట్ నైట్స్ కంపల్సరీ స్కూల్కి వెళ్ళారు పిల్లలు అయితే. సో మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా నివాళులు, బయట జనాలు ఎలా ఉన్నారో. చాలామంది వచ్చారు చూడడానికి, అసలు ఎంత బాగుందో చక్కగా. అలా నివాళులన్నీ ఇచ్చేసాము.
వచ్చిన వాళ్ళు పబ్లిక్ ఏంటంటే అన్నదానం కదా, అన్నప్రసాదం అని అందరికీ చెప్పినాం కాబట్టి వాళ్ళు తినడానికి వచ్చారు అండ్ గణపతిని చూడడానికి కూడా వచ్చారు. మంచి ట్రెండ్ ఫాలో అయ్యారు వీళ్ళు అని చెప్పారు.